రావడం జరిగింది. బీజేపీ అంటే సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి, అదేవిధంగా ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. బీజేపీ ఒక పార్టీలోనే ఎవరైతే కార్యకర్త ఉంటారో కార్యకర్తని ఈ రోజు కూడా మనం రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు మనం గెలిచి 8 మంది ఒక 3 ఎంపీలు గెలిచినప్పుడు గతంలో సీనియర్ గా ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రోజు సత్యకుమార్ కావచ్చు, అదేవిధంగా వర్మ గారు కావచ్చు, కేంద్ర మంత్రిగా వర్మ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ గారికి ఇవ్వడం అంటే అది భారతీయ జనతా పార్టీలో ఒక్కనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.